హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్యూట్ జెల్లీ ఛానల్. ఈరోజు మనం చేయబోయేది ఒక స్వీట్ రెసిపీ అన్నమాట. అది కూడా ఎటువంటి ఆయిల్ కానీ, ఒక చుక్క ఆయిల్ కానీ, నెయ్యి కానీ వాడకుండా పంచదార కానీ ఈ వేలో మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చేసి చూపించబోతున్నాను. అది కూడా జొన్న పిండిని ఉపయోగించి. జొన్న పిండి చాలా హెల్దీ కదా, మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి జొన్నల్లో. జొన్న పిండి బెల్లం ఉపయోగించి ఒక మంచి హెల్దీ స్వీట్ అనేది చేసి చూపించబోతున్నాను. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఈ విధంగా ఒక ప్యాన్ తీసుకున్నాను నేను. ఇందులోకి ఒక 1/4 కప్పు బెల్లం తీసుకుంటున్నాను నేను. ఫుల్గా తీసుకోలేదు, మీ ఇష్టం, మీరు కావాలనుకుంటే ఫుల్గా తీసుకోండి. 1/4 కప్పు బెల్లానికి వచ్చేసి 1/4 కప్పు వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ బెల్లాన్ని మనం బాగా కరిగించుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు చక్కగా బెల్లం అంతా కరిగిపోయి బెల్లం వాటర్ ప్రిపేర్ అయిపోయాయి. ఈ బెల్లం వాటర్ అనేది ఈ విధంగా కాస్త బాగా ఉడుకుపట్టాలి మనకు. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 కప్పు వచ్చేసి నేను బియ్యం పిండి అంటే రైస్ ఫ్లోర్ని యాడ్ చేస్తున్నాను. దీంతో పాటు ఒక 1/4 కప్పు జొన్న పిండిని కూడా యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా మనం జొన్న పిండిని, బియ్య పిండిని యాడ్ చేసి మనం చక్కగా ఈ బెల్లం వాటర్లో మిక్స్ చేసుకోవాలి. అంటే ఇక్కడ వచ్చేసి మనం ఒక 1/4 కప్పు బెల్లం తీసుకున్నట్లయితే 1/4 కప్పు బియ్య పిండి, 1/4 కప్పు జొన్న పిండి తీసుకునేసరికి మనకు 1/4 కప్పు బెల్లానికి 1.5 కప్పు పిండి అనేది పడుతుంది. చూడండి, ఈ విధంగా మనకి చక్కగా పిండి మొత్తాన్ని బెల్లం వాటర్ పీల్ చేసుకుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. మనం ఇప్పుడు ఒక ఇడ్లీ కుక్కర్ తీసుకోవాలి. ఈ విధంగా ఇడ్లీ కుక్కర్ తీసుకున్నాను. ఇందులోకి ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి ఒక ఇడ్లీ ప్లేట్ అనేది పెడుతున్నాను నేను ఇక్కడ. ఇవి చిన్న ఇడ్లీలు. ఈ విధంగా చిన్న ఇడ్లీలు చేస్తే పిల్లలు ఇష్టపడతారని చిన్నగా ప్లేట్ పెడుతున్నాను. ఈ విధంగా మనం మిక్స్ చేసుకున్న పిండిని వచ్చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది మనకు కొద్దిగా అక్కడక్కడ తెల్లగా అనిపిస్తుంది కదా, చక్కగా ఇలా బాగా కాస్త చేతితో ఒత్తుకున్నట్లయితే మిక్స్ అయిపోతుంది అనమాట. మనం స్పూన్తో కలిపేదానికన్నా ఈ విధంగా చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని అంతటిని మనం చేతితో ఒత్తుకున్న తర్వాత కొద్దిగా తీసుకొని ఇలా మన చిన్న అప్పాల మాదిరిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా పిండిని అంతటినీ కూడా చక్కగా ఈ విధంగా నేను అప్పాలుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం వాటర్ అయితే పెట్టేసుకున్నాం కదా ఇడ్లీ కుక్కర్లో. వాటర్ చక్కగా హీట్ అయిపోయి ఉంటుంది. మనం ప్రిపేర్ చేసుకున్న ఈ అప్పాలని ఈ విధంగా ప్లేట్లో స్ప్రెడ్ చేసుకోవాలి. మనకు ఈ ఆవిరికే మనకి ఇడ్లీల మాదిరిగా చక్కగా కుక్ అయిపోతాయి అన్నమాట. ఆయిల్ వాడకుండా హెల్తీ వేలో చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఇవి మనం ఓల్డెన్ డేస్లో వచ్చేసి ఇవి జొన్న కుడుములు, ఆవిరి కుడుములు అని అనేవారు అనమాట. దాన్నే కాస్త ఇలా హెల్దీగా మనం స్వీట్ రెసిపీగా ట్రై చేసుకోవచ్చు. పెట్టేసి మనం లిడ్ క్లోజ్ చేసుకోవాలి. ఈ విధంగా లిడ్ క్లోజ్ చేసి ఒక 5 to 10 minutes దాకా ఉడకనించుకున్నట్లయితే చక్కగా మనకు కుక్ అయిపోతాయి. మీకు చూపిస్తాను 10 minutes తర్వాత. ఈ విధంగా ఒక 10 minutes తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇడ్లీ కుక్కర్ యొక్క లిడ్ ఓపెన్ చేసుకోవాలి. చూడండి, మనకు చక్కగా ఆవిరికే బాగా ఉడికిపోయి ఉంటాయి. వీటిని నిదానంగా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి.
ఈ విధంగా మనం ఇడ్లీ కుక్కర్ నుంచి బయటకు తీసుకున్న తర్వాత ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేసేయాలి. మనకు ఆయిల్ వాడకుండా చక్కగా మనకి ఈ ఓల్డెన్ రెసిపీ అన్నమాట. ఇది ఆవిరి కుడుములు అంటారు వీటిని, ఆవిరి బూరెలు అనొచ్చు. ఈ ఆవిరి కుడుములు చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు, మనకి హెల్దీ కూడా. మనం ఎటువంటి ఆయిల్ ఇందులో వాడము, అది కూడా జొన్న పిండిని ఉపయోగించి చేస్తాం కాబట్టి చాలా హెల్తీ. చూడండి, మనకి ఎక్కడ పిండి అనేది ఉండదన్నమాట, చక్కగా కుక్ అయిపోయి ఉంటుంది. చాలా ఈజీ ప్రాసెస్, తప్పకుండా అందరూ ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.